కరుణకు సముద్రం లాంటి దానివి. సముద్రం అంత దయ దగ్గర పెట్టుకుని ఏం చేసుకుంటావు? ఎవరికైనా ఇవ్వాలా వద్దా? నీళ్లు ఎక్కువగా ఉంటే సముద్రం అంత నీళ్లు ఉంటే మనమే మునిగిపోతాం. ఎవరికైనా ఇవ్వాలి కదా. అమ్మవారి దయ కరుణా సముద్రం, సముద్రం అంత దయ ఉంది. అంత దయ నీ దగ్గర పెట్టుకుని నువ్వు నీ మొగుడు దయతో ఏమైనా ఆడుకుంటూ కూర్చుంటారా? మాకు ఇవ్వచ్చుగా దయ, ఏదో మమ్మల్ని దయ చూడొచ్చుగా. ఇదండి అమ్మవారిని కరిగించే ప్రార్థన. ఇది సంస్కృతంలోనే మీరు చేయక్కర్లేదమ్మా, మీ మాటల్లో మీరు చెప్పుకోవచ్చు, మీ మనస్సులో మీరు భావన చేయొచ్చు. సంస్కృతం రావాల్సిన అవసరం ఏం లేదు. ఏదో బ్రాహ్మణులు, వారు పండితులు, వారి పాటలేవో వారు పడతారు. అందరూ ఆ సంస్కృతంలోనే చదవాలని అనుకోకుండా చదవకూడదు కూడా, అనవసరం. అది భగవంతుడికి కావలసింది మనస్సు, భాష కాదు. ఆ భాష ఏమిటంటే ఇదే, ఆ మనస్సు, ఆ భావన ఏమిటిది? ఆపత్సు మగ్నః స్మరణం త్వదీయం కరోమి. ఆపదలో ఉన్నప్పుడే నిన్ను స్మరిస్తానమ్మా, నన్ను ఆక్షేపిస్తే ఎలాగా? అయినప్పటికీ తచ్ఛాట్యమేవ మయి భావనీయం నా. అదేదో శఠత్వం, మొండితనం